దుంప నాటడం ఎలాగనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి. నేను గొయ్యి తవ్విన తర్వాత ఇదేమో కాకరాకండి, ఇదేమో వేపాకు. ఇవి రెండు కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎందుకంటే మనం వేసేటప్పుడు గొయ్యి తవ్వి అందులో వేయాలండి. పురుగులు అవి ఉంటాయండి, ఆ గోతులో గొయ్యి తవ్వుతాం కదా, అందులో పురుగులు అవి ఉంటాయి. ఆ ఉండడం వల్ల మనకి ఎందుకంటే దుంప సరిగ్గా రాదు, మనకి దిగుబడి రాదండి. ఇలా వేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ కర్రపెండలో ఇది ఇలాగే కర్రపెండలం అండి, కూరది. ఇది కూర వండుకుంటాం కదా, ఇది గట్టిగా ఉండాలండి. ఇలా చూడండి, ఇలా పట్టుకొని చూడండి, గట్టిగా ఉండాలి. ఇలాంటి దుంప తెచ్చుకున్న తర్వాత మన ఇంట్లో పెడితే అలాగే ఒక 3 నెలలకి ఇలాగా పైకి వస్తుందండి. ఇలా పైకి వచ్చినప్పుడు ఇది తీగ అన్నమాట. ఈ తీగ ఇలా పైకి వచ్చినప్పుడు మనం తీసుకొచ్చి మన గార్డెన్లో కాకపోయినా మన పెద్ద గార్డెన్లో వేసుకోవచ్చు, పెద్ద తొట్టిలో కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు అది ఎలా నాటాలో అనేది ఇప్పుడు చూపించబోతున్నాను, చూడండి. చాలండి, ఇలా తవ్వుకొని ఇప్పుడు ఈ నేలలో మనకి చాలా పురుగులు ఉంటాయండి. ఆ పురుగులు అవి కూడా ఒక దుంప పెట్టామనుకోండి, ఇలా డైరెక్ట్గా పెట్టేస్తే ఆ దుంప పెట్టినప్పుడు ఆ పురుగులు ఆ దుంపని నాశనం చేస్తాయండి. అందువల్ల మనం ఇలా తవ్విన తర్వాత చూడండి, వేపాకు, కాకరాకు ఇలా వేయాలి. ఆ చేదుకి ఏమైనా పురుగులు అయ్యి ఉంటే చచ్చిపోతాయి అన్నమాట. రెండు చేదుగానే ఉంటాయి కదండి, కాకరాకు చేదే, అలాగే వేపాకు కూడా చేదే. చూడండి, ఇలా పెట్టాలి. మనకి తీగకి అనువుగా పెట్టుకొని ఇలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఇసుక ఇలా వేయాలి. చూసారా తీగ, ఇప్పుడు ఈ తీగ మనకి బయటకు వచ్చింది. ఈ తీగ అలా పెద్దదవుతుందండి, చాలా పెద్దదవుతుంది. వచ్చిన తర్వాత ఇది ఎండిపోయిన తర్వాత మనకి తీస్తే దుంప అనేది మనకి అప్పుడు కనబడుతుందండి. ఇప్పుడు ఎలాగో వాన పడింది కనుక మనం వాటర్ పోయినవసరం లేదు, కానీ కొద్దిగా వేయాలి. వేసాం కదండి, కొద్దిగా వేయాలి అంతే. ఇలా చేసుకోవాలి, ఇలా లూజ్గా చేసుకోవాలి. మట్టి కూడా ఇలా నీళ్లు పోసినప్పుడు ఆ వాటర్ అంతా కూడా అందులోకి వెళ్తుంది. ఇలా లూజ్గా చేసుకోవాలి. చూడండి, వాటర్ ఇలా వేసుకోవాలి, కొద్దిగా, ఎక్కువ కాదు. కర్రపెండలం అంటే కూర వండుకునే కర్రపెండలం తీగ ఇలా వస్తుంది, చూసారా? ఇప్పుడు మీకు వీడియోలో పెట్టాను కదా, అదే అండి. ఇది నేను వేరేది ఇంకొక చోట వేసాను మా గార్డెన్లో. ఇలా వస్తుందండి. మీరు కూడా మీకు ఇలాగ గార్డెన్ ఏదన్నా ఉంటే అందులో వేసుకోవచ్చు. ఇలా తీగలాగా వస్తుంది, మనకు పైకి కట్టుకోవాలి, లేదంటే ఇలా వదిలేసినా పర్వాలేదు. నేను మీకు
మీకు వేసి చూపించాను కదా, మీరు కూడా అలాగే వేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి.